హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను తమిళనాడులోని అతి పురాతన ప్రాచీనమైన ఒక చరిత్రాత్మకమైన ప్లేస్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసరికి తమిళనాడులో ఈసీఆర్ రోడ్లో ఉన్న మహాబలిపురం అంటారు దీనికి మరియు ఇంకొక పేరే మామల్లపురం. దీని యొక్క చరిత్ర ఏమిటంటే 7వ శతాబ్దంలో ఎప్పుడైతే పల్లవులు మన తమిళనాడుకు వచ్చారో అప్పుడు వాళ్ళు ఇక్కడ జీవనం సాగించడం కోసం వాళ్ళ యొక్క సరుకులు, అదేవిధంగా వాళ్ళ యొక్క రవాణాలు, వాళ్ళ యొక్క వ్యాపారం మొత్తం కూడా నిర్మించుకునేదానికి ఇక్కడ పోర్టు అంటే ఒక నౌకా కేంద్రంగా ఈ పల్లవులు సెట్ చేసుకున్నారనమాట. దానివల్ల ఇక్కడ ఏమైందంటే వాళ్ళు పల్లవులు ఎప్పుడైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు ఈ షోర్ టెంపుల్ కానీ, అదేవిధంగా ఇక్కడ లైట్ హౌస్ అంటే ఉన్న లైట్ హౌస్ కానీ ఇవన్నీ నిర్మించుకున్నారు. ఇక్కడ అసలు ఈ మహాబలిపురంలో అసలు ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడికిక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా అసలు దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని మొత్తం పూర్తిగా చూడండి. ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి చెన్నై నుంచి ఎలా రావాలంటే సెంట్రల్ నుంచి మనం తిరువన్మూరు వరకు రావచ్చు. తిరువన్మూరు నుంచి 588 బస్సు అనేది అయితే దొరుకుతుంది. ఆ 588 బస్సు డైరెక్ట్గా తిరువన్మూరు టు మహాబలిపురం అయితే మీకు డైరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈసీఆర్ రోడ్లో సింపుల్ ట్రాన్స్పోర్టేషన్లో అయితే రావచ్చు. లేదంటే మీ దగ్గర బైక్స్ ఉంటే బైకుల మీద రావచ్చు, లేకపోతే మీ దగ్గర పర్సనల్ వెహికల్స్ ఉంటే వాటిల్లో కూడా రావచ్చు. మామల్లపురంకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకొక కిలోమీటర్లోనే మామల్లపురం ఉంది మనకి. మహాబలిపురంలో అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి నేను లైట్ హౌస్ దగ్గరికి వచ్చాను. కాకపోతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం అయితే టికెట్ అయితే తీసుకోవాలి. మనం టికెట్లు ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అని నేను చెప్తాను. ఇక్కడైతే స్కాన్ చేసి కూడా టికెట్ తీసుకోవచ్చు. అదేవిధంగా టికెట్ కౌంటర్లో కూడా డైరెక్ట్గా అయితే టికెట్ తీసుకోవచ్చు. మనకైతే ఒక ఇండియన్కి వచ్చేసరికి 40 రూపీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫారినర్కి అయితే 600 రూపీస్ అయితే ఎంట్రీ టికెట్. మనకి ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. మనం అయితే బ్లాగింగ్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఎలవ్ లేదంట. అది మెయిన్గా మామూలుగా అయితే సీక్రెట్గా తీసుకోవచ్చు అన్నారు. కానీ ఇట్లా బ్లాగింగ్ అయితే చేస్తూ అయితే వాళ్ళకి కనపడద్దు, ఎందుకంటే ఫోన్లు ఇవి లాగేసుకుంటారు అన్నారు. కాకపోతే మనం అయితే ఇప్పుడు ఫస్ట్ లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం కాబట్టి మనం టికెట్ తీసుకొని లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి పైన అసలు విజిట్ చేద్దాం. ఎందుకంటే లైట్ హౌస్ అనేది 6 గంటల లోపు క్లోజ్ అయిపోద్ది. ఆల్రెడీ 5 అయింది. నేను ఈరోజు ఏంటంటే వేరేది ఇక్కడ ప్లేస్ కూడా విజిట్ చేసి రావడం వల్ల నాకైతే లేట్ అయిపోయింది. ఇప్పుడు ముందైతే లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి కొంచెం కుదిరినంత వరకు నేను సీక్రెట్గా అయితే వీడియోస్ తీస్తాను. అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము. ఈ ఒక్క టికెట్ వచ్చేసరికి అన్ని ప్లేసెస్ కూడా ఈ ఒక్క టికెటే సరిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్ళి డిఫరెంట్ టికెట్లు అయితే మీరు అయితే తీసుకోవద్దు. ఇంకా లైట్ హౌస్ ఎక్కాలంటే లైట్ హౌస్కి మాత్రం సపరేట్ ప్రైస్ ఉంటుంది. దానికి మాత్రం ఒకవేళ ఎక్కాలి అంటే మటుకు లోపల సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాలి. కొండ మీద నుంచి చూస్తే మొత్తం కూడా చాలా కొండ ఎక్కేసరికి నా పని అయిపోయింది. అది వాటంతా ఎంత కూడా కొండలే. ఇదంతా ఏంటంటే ఇవన్నీ కొండల్లోనే చెక్కారు. అంటే మళ్ళీ సపరేట్గా కాకుండా కొండల్లోనే ఇదంతా చేసేసారు. ఖచ్చితంగా మనం ఇందాక ఆ కొండ ఎక్కేసరికి నా పని అయిపోయింది. ఇప్పుడైతే ఇది లైట్ హౌస్. ఇది అసలు ఎట్లా ఉంటుంది తెలుసా? లైట్ హౌస్ లోపల చాలా సన్నదారు ఉంటుంది. నేను లాస్ట్ టైం చాలాసార్లు ఎక్కాను ఇది. ఈ సన్నదారిలో మనం పైకి ఎక్కేసరికి అయితే ఖచ్చితంగా మనకి అలుపు అయితే వస్తుంది. అందుకే ఎక్సర్సైజ్ అయితే మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి, లేకపోతే మనం ఎట్లాగే అలసిపోతూ ఉంటాం. ఇంకొక 2-3 వచ్చిన తర్వాత అయితే ఈ లైట్ హౌస్ అయితే స్టాప్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ 5:30కి లాస్ట్ అంట ఇది టికెట్. మళ్ళీ దీనికి సపరేట్గా 10 రూపాయల టికెట్. చూశారు కదా అసలు ఎంత సన్నగా ఉంది ఇది. ఇది ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇది ఎక్కింది ఒక లెక్క అయితే. ఇప్పుడు ఎక్కే ఈ 4 మెట్లు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి. అది అసలు ఎంత సన్నగా ఉంటుంది అంటే అంత సన్నగా ఉంటుంది. క్రౌడ్ చూశారు కదా, ఆ మెట్ల కోసమే అనమాట. ఒక్కరే పోగలరు దాంట్లో. ఇవైతే చూశారు కదా, స్టేర్స్ అయితే వర్టికల్గా ఉన్నాయి. అసలు ఇది నిలువుగా ఎక్కాలి. సక్సెస్ఫుల్గా అయితే పైకి వచ్చాం. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మనకైతే క్రౌడ్ ముందుకైతే కదలట్లేదు. కాకపోతే చల్లటి గాలి వస్తుంది ఇక్కడ పైన. నుంచి అయితే చాలా అందంగా ఉంటుంది. అసలు చూడటానికి అయితే చాలా ఎంతో పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా వచ్చేసరికి ఈ లైట్ హౌస్ యొక్క పార్ట్లు మిషనరీ. ఇది మొత్తం కూడా ఇంకా వర్క్ అవుతుంది. ఈ మిషనరీ మొత్తం కూడా ఈవినింగ్ 6 తర్వాత అయితే ఇదైతే లైట్ హౌస్ అయితే ఆన్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మన లైట్ హౌస్లో ఎట్లా వర్క్ అవుతాయి ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే పైన నుంచి మనం మిషనరీ క్లియర్గా చూడవచ్చు. అలాగే అయితే మళ్ళీ దిగాలి. ట్రావెలింగ్కి వచ్చినప్పుడు అయితే ఎప్పుడైనా సరే వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాటర్ లేకపోతే మనం ఆటోమేటిక్గా మనం నడుస్తూ ఉండటం వల్ల మనం స్వెట్టింగ్ ఎక్కువైపోయి మనం డీహైడ్రేషన్కి అయిపోతాం. కాబట్టి వాటర్ మోషన్ సూట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లైట్ హౌస్ నుంచి అయితే షోర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. షోర్ టెంపుల్కి కూడా సేమ్ టికెటే పనికి వస్తుంది. ఇదే అనమాట షోర్ టెంపుల్ వచ్చేసరికి. చూశారు కదా మొత్తం గార్డెన్తో ఎంత బాగుందో ఇదంతా. ఈ ఆఫ్ షోర్ టెంపుల్ పక్కనే అయితే ఇట్లా వాటర్ సముద్రం ఉంటుంది. దీని పక్కనే అయితే మొత్తం కూడా చూశారు కదా సీ సర్ఫింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం కూడా సీ సర్ఫింగ్ రిలేటెడే. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది. అక్కడ ఇంకా చాలా మంది ఈ కొండ వెనక్కి వెళ్ళిపోయారు అందరూ.
ఇటంతా అయితే రిసార్ట్లు ఉంటాయి. ఈ రిసార్ట్లో ఒకవేళ నైట్ ఎవరైనా వచ్చి ఇక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం రిసార్ట్లో ఉండొచ్చు. ఇక్కడంతా కూడా చాలా హై కాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీకు బీచ్ వ్యూ, డైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఎవరైనా ఇక్కడ అంటే నియర్ బై ఉన్న వాళ్ళు సన్షైన్ అయితే చేయడండి. సన్షైన్ అయితే చాలా బాగుంటుంది. సరికి షోర్ టెంపుల్ పక్కనే ఏంటంటే మనకి బీచ్కి వెళ్ళే రోడ్డు ఇది. ఈ బీచ్కి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా వచ్చేసరికి మనకి షాపింగ్లు కానీ, బొమ్మలు కానీ, లేకపోతే ఇట్లా అన్నీ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. వీటిని కూడా మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ప్రైజెస్ మనకి బయట కొనేదానికన్నా. కాకపోతే ఒకవేళ మీరు చూసుకోండి, మీకు కంఫర్టబుల్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. బుడకలు పడుతున్నాడు, ఎన్ని కొడతాడో చూద్దాం. సక్సెస్ఫుల్గా అయితే ఒకటి బయలింది, రెండోది కూడా బయలింది. అంటే మొత్తం కిడ్స్కి కానీ, అదేవిధంగా కొద్దిగా ఫన్ యాక్టివిటీస్కి జెయింట్ వీల్ ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. చూశారు కదా మహాబలిపురం అయితే ఎట్లా ఉందో మీకు. ఇదైతే మొత్తం కూడా ఒక చారిత్రాత్మక కట్టడం అనమాట. కాకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, 6:30 అబోవ్ అయిపోయింది. ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా అందరూ ఆల్మోస్ట్ ఇంకా రిటర్న్ అయిపోతారు. మన వెనకైతే బీచ్ ఉంది, చూశారు కదా మూన్, నా వెనక మూన్ కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది. మూను బీచ్ రెండు కాంబినేషన్లో చాలా అందంగా ఉంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి.